వైశాఖ పురాణము 17వ అధ్యాయము. యముని మొరను బ్రహ్మదేవుడు ఆలకించుట. నరకలోకాధిపతి అయిన యముణ్ణి చూడగానే బ్రహ్మదేవుడు, ఏమి దండనాయక, దండించవలసిన నీవే చింతించుచున్నావే, కారణమేమిటి, ఏమైంది అంటూ ప్రశ్నించాడు. యమధర్మరాజు ఇట్లు వాపోతున్నాడు. సత్యలోకాధిపతి అయిన బ్రహ్మదేవునికి నమస్కారం. అందరికీ అభివాదములు. ఓ బ్రహ్మదేవా, నా దిగులుకు కారణమేమని చెప్పుదును. భూలోకంలో జయపాలుడనే మహారాజు మిక్కిలి ఆధ్యాత్మిక చింతనాపరుడై తన రాజ్యమందలి స్త్రీ పురుషులందరూ చిన్న పెద్ద అనే తేడా లేక అందరూ వైశాఖమాస వ్రతములు, దానధర్మాలు, శ్రీహరికి పూజలు, పునస్కారాలు, సేవలు తప్పనిసరిగా నిత్యము చేయునట్లు ఆజ్ఞాపించాడు. అట్లు చేయనిచో కఠినముగా శిక్షింతునని చాటింపు వేయించాడు. శాసనము కూడా చేశాడు. అందుచే ప్రజలందరూ విధిగా వైశాఖమాస వ్రతములు, పూజలు, పునస్కారాలు, శ్రీహరికి సేవలు, దానధర్మాలు ఇత్యాది సకృత్యములను ఆచరిస్తూ పుణ్యమును మూటగట్టుకుంటున్నారు. మరణించిన పిదప విష్ణులోకమునకు ఏగుతున్నారు. వైశాఖమాస మహత్యము వలన వారి వెనుకటి పాపములు కూడా హరించుకుపోతున్నవి. వారి తండ్రులు, తాతలు, ముత్తాతలు కూడా పరలోకమందున్న వారు సహితము వైకుంఠానికి పోవుచున్నారు. పాపులెవ్వరూ లేకపోవుటచే యమలోకము శూన్యమైపోతున్నది. నేను, చిత్రగుప్తుడు, నా పరివారమంతా పని పాటలు లేక సోమరులమైపోతున్నాము. మహానుభావా బ్రహ్మదేవ, నేనింతవరకు మీరప్పగించిన బాధ్యతను, నా ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా పాటించాను. నేటి నుండి నేనా పని పాట లేని పదవిని వదులుకొనుచున్నాను. ఆ పదవికి నేను రాజీనామా చేయ సంకల్పించాను. క్షణమైనను తీరిక లేని మాకు ఒక్క పని కూడా లేకుండా పోయింది. నేను ఈ కొలువును రద్దు చేయమని సిఫారసు చేయుటకు మీ వద్దకు వచ్చాను. ఇంతవరకు పుణ్యాత్ములే పుణ్యలోకములకు పోయేడివారు. నేడది మారిపోయింది. పాపులు సహితం వైశాఖమాస వ్రత దీక్షాపరులై పుణ్యలోకాలకేగుతున్నారు. ఇంకా నరకలోకమందు మాకు పనెక్కడిది? పని పాట లేని మేము కాలమును వ్యర్థంగా గడపలేము. కావున మాకు సెలవిప్పించండి అంటూ ఇంకనూ చెప్పసాగాడు. ఈ వైశాఖ మాసము బహుపుణ్యప్రదమైన కాలము. ఈ కాలంలోనిది కడు ప్రాబల్యము చెందుట వలన ఒక్క పాపి కూడా నరకలోకమునకు వచ్చుటలేదు. బ్రహ్మదేవుడు లిఖించిన విధివ్రాత తారుమారవుతున్నది. దేవా, ఆ జయపాల మహారాజు ఇకనైనా మరణము కలుగజేయండి. ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగినచో పుణ్యాత్ములచే వైకుంఠలోకము నిండిపోగలదు. సత్య కైలాస లోకములు కూడా పుణ్యాత్ములచే నిండిపోయి మిగిలిన పుణ్యాత్ములకు చోటు కల్పించలేని స్థితికి వస్తుంది. కావున ఒక్కమారు ఆలోచించండి, దీనికి తగు పరిష్కారమును కనుగొనండి అంటూ యమధర్మరాజు బ్రతిమిలాడాడు. 17వ రోజు పారాయణ భాగం సమాప్తం.